ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట తెసలోనికేయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను. ప్రియమైన వారలారా, మనల్ని దేవుడు ఏర్పరుచుకున్నది కేవలం రక్షణ కొరకు మాత్రమే కాదు. దేవుని ఉద్దేశం మనము పరిశుద్ధముగా జీవించాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మన జీవితంలో పరిశుద్ధత నిమిత్తమై వారిని వీరిని చూడడం కాదు గాని దేవునిని మాత్రమే చూస్తూ ఆయన అన్ని విషయముల్లో ఎలా పరిశుద్ధుడై ఉన్నాడో అలా మన జీవితాన్ని కట్టుకోగలగాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభుని చూడడు. కాబట్టి దేవుడు మనలను తన సొంత జనముగా పరిశుద్ధులుగా వెలుగులో నడుపుటకు పిలిచాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మనము పరిశుద్ధత కొరకు దేవుడిని మాత్రమే చూడాలి. దేవుణ్ణి పోలి మాత్రమే నడిపించబడాలి. మన మాటలు పరిశుద్ధమై ఉండాలి. మన ఆలోచనలు పరిశుద్ధమై ఉండాలి. మన క్రియలు పరిశుద్ధమై ఉండాలి. అప్పుడు మాత్రమే మన చుట్టూ ఉన్న ప్రపంచం మనలోని క్రీస్తును చూసి దేవునిని మహిమపరుస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, మీకు స్తోత్రం. మీరు ఎలాగైతే పరిశుద్ధత కలిగి నడిపించబడుతూ ఉన్నారో మేము కూడా అట్టి పరిశుద్ధత కలిగి నడిపించబడినట్లుగా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం కొరకై మీకు స్తోత్రం. పాపము నుండి దూరమై మీ కొరకు జీవించగలిగిన అట్టి జీవితాన్ని మీరు మాకు దయచేయండి. మా మాటలలోనూ మా ఆలోచనలోనూ మా సమస్త క్రియల్లోనూ మిమ్మల్ని పోలి పరిశుద్ధంగా జీవించగలిగిన జీవితం ప్రతి ఒక్కరికినైనా మీరు దయచేయండి. పరిశుద్ధముగా జీవించాలి అని కోరుకుంటూ ఇంకా అపవిత్రమైనటువంటి ఆలోచనల చేతనే చిక్కుపరచబడుతూ ఉన్నారేమో వారందరికీ గొప్ప విడుదల ప్రభా మీరు కలుగజేయమని కోరుకుంటున్నాను. మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. పరిశుద్ధులుగా ఉండుటకే మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారు కనుక అట్టి పరిశుద్ధతను మేము ధరించుకొని మా జీవితంలో కొనసాగించబడినట్లుగా మీ సహాయం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క పరిశుద్ధత పరిపూర్ణంగా మన జీవితాల్లో కలుగునుగాక. ఈ సందేశము అనేకులకు రక్షణకరముగాను ఆశీర్వాదకరముగాను ఉండునట్లుగా షేర్ చేయండి.